హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శృతి. సో ఇవాళ వీడియోలో అయితే మనం ఏం కంటెంట్ లేదు, జస్ట్ మాట్లాడుకోవడానికి వచ్చాం. మేము ముందుకైతే మాట్లాడదాం ఈ వీడియోలో. కొన్ని ఇప్పుడున్న టైంలో, ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా రకాలుగా స్కామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో అది అందరికీ తెలుసు. ఇంట్లోనే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ అని, పార్ట్ టైం జాబ్స్ అని, వితౌట్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ అని, అట్లా అన్ని రకాలుగా చాలా టెంప్టింగ్ చేసే ఆన్లైన్లో మనకు అన్ని రకాలుగా చూస్తున్నారు కదా. సో ఆ స్కామ్లో పడి లాస్ అవ్వడం, కొంతమంది ఎర్నింగ్స్ చేసుకోవడం అన్నీ జరుగుతున్నాయి. సో దాని గురించి ఎలా మాట్లాడుకుందాం క్లియర్ కట్గా, ఏం జరుగుతుందని చెప్పి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ మనకు వాట్సాప్లో అయినా పార్ట్ టైం జాబ్స్ అని అయితే చాలా మెసేజెస్ అయితే వస్తుంటాయి కదా. సో చందుతో స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ చందు పార్ట్ టైం జాబ్ అని ట్రై చేసిండు. మనీ ఎర్నింగ్ వచ్చిందా లేదా తెలుసుకుందాం మీతో. నేను కూడా అడుగుతా. సో చెప్పు చందు. నేను వాళ్ళ దగ్గర నుంచి ఒక 4,000 రూపీస్ నేను సంపాదించాను. అంటే వాళ్ళకి తెలియదు ఇది. వాళ్ళు నన్ను ట్రాప్ చేయడానికి చాలా రకాలుగా ట్రై చేశారు. నేను ట్రాప్ అవ్వలేదు. ఎందుకంటే ఇది ట్రాప్ ఆన్లైన్, ఇదేంటిది జాబ్ ఇస్తామని చెప్పి ఆన్లైన్లో మనకు మెసేజ్ పెడతా ఉంటారు వాట్సాప్కి. ఆ నెంబర్ అసలు వాట్సాప్కి వాళ్ళ దగ్గరికి ఎట్లా వెళ్తుందో కూడా నాకు ఇప్పటికీ అర్థం కాలేదు వాస్తవానికి. కానీ ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు రిపీటెడ్గా మీకు వస్తూనే ఉంటాయి. అంటే ఎవ్రీ మంత్ ట్రైస్ కానీ ఎవ్రీ వీక్ కానీ మెసేజెస్ వస్తాయి. పార్ట్ టైం జాబ్ ఉంది, మీరు చేస్తారా అని, ఎస్ఆర్ నో చెప్పమని మెసేజ్ చేస్తూ ఉంటారు. అది మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే టెంప్టింగ్గా ఉంటుంది. ఎట్లా మీరు పర్ డే 1,500 నుంచి 3,000, 5,000, లేకపోతే 3,000 నుంచి 5,000, 10,000 అట్లా సంపాదించుకోవడానికి ఛాన్స్ ఉంది అని మెసేజ్ చేస్తాడు. మనకు అది ఏమనిపిస్తుంది, టెంప్టింగ్ అనిపిస్తుంది. పని చేయకపోయినా వస్తాయని. వాళ్ళు డెమో అని ఒకటి ఇస్తారు మనకు, 3 టాస్క్లు ఏమో ఇస్తారు. అవి ఎట్లా ఉంటాయంటే యూట్యూబ్ లింక్స్ ఇస్తారు. ఏవో ర్యాండమ్గా సెర్చ్ చేసి వచ్చిన 3 లింక్స్ మనకు ప్రొవైడ్ చేస్తారు. చేసి ఆ ప్రొవైడ్ చేసినవి మనము వాళ్ళు ఏం చేయమంటారు అంటే లైక్ చేయమని, సబ్స్క్రైబ్ చేయమని, వాచ్ టైం కొంచెం చూపించమని. అంటే వాచ్ టైం అంటే కొంచెం డ్యూరేషన్ ముందరికి జరిగిన తర్వాత స్క్రీన్ షాట్ తీయమని చెప్తారు. ఒక 10 సెకండ్స్, 15 సెకండ్స్, లేకపోతే 30 సెకండ్స్ అట్లా వాచ్ చేయమని. ఆ స్క్రీన్ షాట్ తీసి మనం వాళ్ళకి పంపించాలి. అట్లా 3 లేకపోతే 5 లేకపోతే 6 అట్లా పంపించమని చెప్తారు. ఒక్కొక్క టాస్క్కి 50 రూపీస్, లేకపోతే 40 రూపీస్, లేకపోతే 100 అంటారు, ఇంకేమేమో అంటారు. కానీ ఎక్కువ 50-40 రూపీసే ఇస్తారు. ఆ 50-40 రూపీస్ పే అవుట్ ఎప్పుడు 150 రూపీస్ లేకపోతే 200 రూపీస్ అయిన తర్వాత పే అవుట్. ఒక్కో దాంట్లో ఉంటాయి. అది రీసెంట్గా నిన్ననే వచ్చింది, నిన్న చేసిన 1000 వచ్చి. అందుకే ఇలా వీడియో ఎత్తున్నాం అసలు స్పెషల్గా. ఎందుకనంటే నేను 1000 తీసుకున్నాం, బట్ ఆ 1000తో మేము ఇంకా పోగొట్టుకోలే. సో ఎట్లా పోగొట్టుకోకుండా ఎలా మెయింటైన్ చేయాలనేది మీకు షేర్ చేద్దామని వీడియో చేస్తున్నాం అసలు. ఎందుకంటే వాళ్ళు ట్రాప్ చేస్తారు కదా, మీరు కూడా వాళ్ళకి ఇట్లాగే గుణపాఠం చెప్పాలి అని చెప్పి మీకు ఒక వీడియో చేసి చెప్పడానికి రీజన్ అదే. ఎందుకంటే ఈ స్కామర్స్కి బుద్ధి చెప్పాలి. ఫస్ట్ బుద్ధి చెప్పాలంటే ఒక్కరితో అయ్యే పని కాదు ఇది. స్కామర్స్కి బుద్ధి చెప్పాలంటే అందరూ ఇట్లాగే చేయాలి, ఇట్లే బిహేవ్ చేయాలి. చేస్తే వాళ్ళకు చాలా మంది 10 lakhs అని 1 lakh అని చాలా మంది డబ్బులు పోగొట్టుకుని ఉన్నారు కదా. సో మనం కొంతమంది ఒక 100 మంది 4,000 ఎర్నింగ్ చేసినా కొంచెమైనా వాళ్ళ నుంచి మనం తీసుకోవచ్చు కదా, అందుకని చెప్పి అంతే. అయితే ఈ 50 రూపీస్ ఇదంతా అయిపోతుంది కదా. అయిపోయిన తర్వాత డెమో అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు మనకి ఏం చేస్తారు, వాళ్ళు యాక్చువల్లీ టెలిగ్రామ్లోనే జరుగుతుంది ఇదంతా. ఫస్ట్ వాట్సాప్లో మనకు కాంటాక్ట్ అవుతారు, అటు నుంచి టెలిగ్రామ్కి డైవర్ట్ చేస్తారు. ఇంకొక టెలిగ్రామ్ లింక్ ఇస్తాను. కానీ ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ వాళ్ళు పంపించిన ఏ లింక్ కూడా మీరు డైరెక్ట్గా క్లిక్ చేయొద్దు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మళ్ళీ చెప్తా. అసలు ఏ లింక్స్ కూడా ఎవరు పంపించినా అసలు క్లిక్ చేయొద్దు. ఆ క్లిక్స్ ఎట్లా ఉంటాయంటే ఫిషింగ్ లింక్స్ ఉంటాయి. వాళ్ళు కొంతమంది ఫిషింగ్ లింక్స్ వాడకపోవచ్చు, కొంతమంది వాడతారు.
అట్లా అందుకే ఫిషింగ్ లింక్స్ ఉంటాయి కాబట్టి అవి లింక్స్ క్లిక్ చేయొద్దు. సైట్స్ అయినా ఇప్పుడు .com.in ఉన్నా కానీ చందు ఎట్లా సెర్చ్ చేస్తారంటే వెబ్సైట్ మొత్తం టైప్ చేసి గూగుల్కి వెళ్ళి సైట్ నేమ్తో సహా .com దాకా టైప్ చేసి సెర్చ్ చేస్తే అప్పుడు మనకు ఆ వెబ్సైట్ జెన్యునా కాదా అని తెలుస్తుంది. సో అప్పుడు లోడ్ అయ్యి మనకు ఓపెన్ అయింది అనుకోండి సైట్, ఓకే కంటిన్యూ చేయొచ్చు. అక్కడ రీలోడ్ లేకపోతే కాంట్ ఓపెన్ అని వస్తుంది అనుకోండి, అక్కడికి స్టాప్ చేయండి. నాకు నిన్న జరిగిన ఒక సీన్ మస్తు నవ్వొస్తుంది. నేను తర్వాత ఇది కంటిన్యూ చేయంగా అయిపోతుంది. శృతికి కూడా తెలియదు ఆ విషయం ఇప్పటికీ. ఫస్ట్ వాళ్ళు టెలిగ్రామ్లో ఒక గ్రూప్లోకి అయితే పంపిస్తారు. ఆ గ్రూప్లో ఎట్లా ఉంటాయంటే ఫస్ట్ కొన్ని టాస్క్లు ఇస్తారు ర్యాండమ్గా. ఒక నాలుగు చేయమంటారు, 4-5 చేయమంటారు. 5టికో 6టికో ఒక సెట్ ఉంటుంది. ఒక్కొక్కడు ఒక్కో టైప్లో ఇస్తారు అన్నట్టు. ఒకళ్ళు 5 ఇస్తారు, ఒకళ్ళు 6 ఇస్తారు. అట్లా ఒక సెట్ ఇస్తారు. సెట్లో అట్లా 24 టాస్కులు ఉంటాయి. 24 టాస్క్లో 4 ప్రీపెయిడ్ టాస్క్లు ఉంటాయి, 4 ఉంటాయి. ఆ ప్రీపెయిడ్ టాస్క్ చేస్తేనే మీకు మనీ వస్తాయని అంటారు. ఇంకొకళ్ళేమో ఆ ప్రీపెయిడ్ టాస్క్ ముందు కూడా ఇస్తారు కొంతమంది. ఆ ప్రీపెయిడ్ టాస్క్ ముందు ఇచ్చేవి మనకు బెనిఫిట్ అవుతాయి. 50 రూపీసా 40 రూపీసా అవుతాయి కదా ప్రతిసారి. అంటే 200 రూపీస్కి పే అవుట్ కదా. ఫస్ట్ వచ్చిన 200 కాక ఇవి మళ్ళీ అట్లా 300 ఎంత 200 అయిపోతాయి కదా. ఆ ప్రీపెయిడ్ టాస్క్లో ఫస్ట్ ప్రీపెయిడ్ టాస్క్ కాంప్లిమెంటరీ అన్న ఏదో ఉంటుంది. అది 1000 రూపీస్ పెడితే 1500 రూపీస్ ఏమో వస్తాయి అని అంటారు. 1550 రూపీస్ 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ఆ ప్రీపెయిడ్ రీఛార్జ్ చేస్తేనే వస్తాయని అంటారు. మనం అవి చేసినాం అనుకోండి, వాళ్ళు 1550 వేస్తే మీకు ఏమనిపిస్తుంది, అరే ఇదేదో జెన్యున్గా ఉంది, మనకు 1000కి 1500 వచ్చినాయి కదా, ఇది అంటే ఇలా మస్తు సంపాదించుకోవచ్చు, ఇట్లనే 1000 ఉంటే ఒక 2-3 సార్లు 1000తో చేస్తే మనకు ఇంట్లో వచ్చిన మనీతోని ఇంట్లోనే ఇన్వెస్ట్ చేయొచ్చు అని అనిపిస్తుంది కదా. అయితే నెక్స్ట్ ఏం చేస్తారు వాళ్ళు, తర్వాత 1000 ఉంటుంది, 3000 ఉంటుంది, 5000 ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్స్ అన్నట్టు. అట్లా ఒక 6 టైప్స్ ఉంటాయి. 9000, 12,000, 15,000 అట్లా ఒక ఫస్ట్ ప్రీపెయిడ్ టాస్క్లో ఉంటాయి. అయితే ఫస్ట్ ప్రీపెయిడ్ టాస్క్లో ఇవి మనం ఫస్ట్ చేసినాం కదా, తర్వాత నెక్స్ట్ ప్రీపెయిడ్ టాస్క్లో ఇవి ఉండయి, మళ్ళీ ఇవే ఉండయి. అందులో స్టార్టింగ్ 5,000, 15,000 అట్లా 21,000, 33,000, 55,000 అట్లా ఉంటాయి. అయితే సెకండ్ ప్రీపెయిడ్ టాస్క్ మనం చూజ్ చేసుకొని మనం చేసినాం అనుకోండి, అప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు గేమ్. వాళ్ళు ఆ డబ్బులు మనం 10,000 పెడతాం కదా, అవి వాళ్ళు మనం అంతా కంప్లీట్గా వాళ్ళు చెప్పినట్టుగా మనం చేసిన తర్వాత వాళ్ళు ఇవ్వరు, అవి అక్కడనే ఆపేస్తారు. మీరు ఇది చేశారు కదా, నెక్స్ట్ ప్రీపెయిడ్ టాస్క్ కూడా మీరు ఫినిష్ చేయండి, దాంతోపాటు ఇది కలిపి ఇచ్చేస్తామని అంటారు. లేకపోతే ఇంకొకటి కూడా చేస్తారు. మీరు చెప్పినట్టు చేశారు కరెక్టే, వాళ్ళు అందులో ప్రీపెయిడ్ టాస్క్లో ఏముంటుందంటే, ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా, ఆ ప్రీపెయిడ్ టాస్క్లో క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేపిస్తారు మనతోని. వాళ్ళు ఒక అకౌంట్ ఇస్తారు, వాళ్ళు ఒక వెబ్సైట్ ఇస్తారు, ఆ వెబ్సైట్కి వెళ్ళి అందులో ఇన్వెస్ట్ చేపిస్తారు. అది ఫేక్, బాగా గుర్తుపెట్టుకోండి. అసలు ప్రీపెయిడ్ అసలు క్రిప్టో కరెన్సీలో మనం వెళ్ళలేము. అంటే ఇట్లా పిచ్చి వెబ్సైట్స్ ఉన్నాయి, అవి చూస్తే జెన్యూన్ వెబ్సైట్స్ అయితే క్రిప్టో కరెన్సీకి ఇట్లా థర్డ్ పార్టీ నుంచి తీసుకొచ్చి అందులో కూర్చునే పెట్టరు. అది కూడా వాళ్ళు తయారు చేసిన ఒక గేమ్ అన్నట్టు, ఫేక్ వెబ్సైట్. అందులో వచ్చినా పోయినా వాళ్ళకే ఏముండదు అందులో. ఎందుకు నాకు కన్ఫర్మేషన్ అంటే, వాళ్ళు నాతో ఇన్వెస్ట్ చేయించారు. ఫస్ట్ ప్రీపెయిడ్ టాస్క్ చేసినప్పుడు 1000 రూపీస్ పెట్టినప్పుడు ఇన్వెస్ట్ చేయించారు. 1000 పెడితే 1500 రూపీస్ వచ్చినాయి. వాళ్ళు ఏం చేస్తారు, పలానా టైం చెప్తారు, ఆ టైంలో లాగిన్ అవ్వమంటారు. అయిపోయిన తర్వాత ఆ 1000 రూపీస్ అందులో కన్వర్ట్ చేసి అందులో వాళ్ళే ఇస్తారు. మనం వేయము, గుర్తుపెట్టుకోండి, మనం వేయము, వాళ్ళే ఇస్తారు. అందులో
క్రిప్టో కరెన్సీలో డబ్బు అది క్రెడిట్ వాళ్ళే చేస్తారు. తర్వాత వాళ్ళు అప్పు లేకపోతే డౌన్, ఈ క్రిప్టో కరెన్సీలో అప్ అండ్ డౌన్స్ వాళ్ళకు తెలుస్తాయి కదా, ఇప్పుడు అప్ అవుతుంది ఇప్పుడు డౌన్ అవుతుంది, అంతా వాళ్ళ చేతుల పని. వాళ్ళు పెట్టమంటారు ఒక 30 సెకండ్సా 60 సెకండ్సా, 1000 రూపీస్ కదా, 1000 రూపీస్కి 60 సెకండ్స్ పెట్టమని అంటారు. అప్లో పెట్టమంటారు, మనం అప్లో పెట్టేస్తాం, 1000 రూపీస్ అయిపోతాయి. మనకు డౌన్లో పెడతారా? లేదు, అప్లోనే వస్తాయి. మనకు ఇది మిషన్ పాస్ అయినట్టు 1000 పెట్టినందుకు వచ్చినాయి, వాళ్ళు చెప్పినట్టు చేసినందుకే వచ్చినాయి కదా, అర్థమైందా? వాళ్ళు చెప్పినట్టు చేసినందుకు వచ్చినాయి కాబట్టి 1500 రూపీస్ అక్కడ చూపిస్తారు క్రెడిట్, అర్థమైందా? వర్క్ అయినట్టు. తర్వాత ఏం చేస్తారు, అది మన అకౌంట్ బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చి మీరు విత్డ్రా చేసుకోమని అంటారు. మనం బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాం, విత్డ్రా కొడతాం. విత్డ్రా కొడితే డైరెక్ట్ వచ్చి మన అకౌంట్లో పడాలి కదా డబ్బులు, అవి పడవు. మళ్ళీ వాళ్ళకి చెప్పాలి, స్క్రీన్ షాట్ తీసి పంపించాలి, నేను విత్డ్రా చేసిన అని చెప్పి చూపిస్తే వాళ్ళు వేరే అకౌంట్ నుంచి సెండ్ అవుతాయి. అర్థం చేసుకోండి, ఇక్కడ క్రిప్టో కరెన్సీ నుంచి వచ్చేవి, క్రిప్టో కరెన్సీ నుంచి క్రెడిట్ అయ్యేవి ఎట్లుంటాయి, వాళ్ళే ఉంటాయి. బ్యాంక్ డీటెయిల్స్ ఇట్లా ఉండయి, వేరే అజయ్ అని లేకపోతే ఇంకా విజయ్ అని ఏదో పేర్లు ఉంటాయి కదా, ర్యాండమ్గా థర్డ్ పర్సన్ ఉండరు, ఆ కంపెనీ నేమే ఉంటుంది. క్రిప్టో కరెన్సీ ఏదైతే వెబ్సైట్ ఉంటుందో ఆ కంపెనీ నేమే ఉంటుంది, అక్కడ నుంచే మనకు క్రెడిట్ అయినట్టు వస్తుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు అజయ్ అనో విజయ్ అనో ఏదో పేరు పెట్టి క్రెడిట్ చేస్తారు. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి, క్రెడిట్ డైరెక్ట్ వస్తుందా, మిడిల్ ప్రాసెస్ జరుగుతుందా మీరు చెక్ చేసుకోండి. పైసలు వస్తాయి కానీ వన్ టైం వస్తాయి, మళ్ళీ నెక్స్ట్ టైం అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు నేను చెప్తాను. అయితే ఫస్ట్ ప్రీపెయిడ్ టాస్క్ ఓకే చేయండి, మీరు ఫస్ట్ ప్రీపెయిడ్ టాస్క్ మాత్రం చేయండి, ఖచ్చితంగా చేయండి. చేస్తే ఆ డబ్బులు వస్తాయి, నో ప్రాబ్లం. వాళ్ళు ఎందుకంటే మీకు ఒక మంచిగా చేపను పట్టాలంటే ఒక ఏరేస్తేనే కదా వచ్చేది, ఫస్ట్ ఏరేస్తారు. మనం పోయి వాళ్ళకి డబ్బులు డైరెక్ట్ ఇవ్వమని అంటే ఇస్తామా? మనం ఒక పెద్ద మొత్తంలో ఇవ్వాలని అంటే ఒక 10,000 20,000 ఇవ్వమని అంటే ఇస్తామా? ఇయ్యం కదా. ఫస్ట్ చిన్నగా అమౌంట్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు. ఫస్ట్ మనకు ఎక్కడ 150 రూపీస్, ఎక్కడ 1500 రూపీస్, అర్థం చేసుకోండి. ఇక్కడ 150 తర్వాత డైరెక్ట్ 1500 రూపీస్ అంటే 1500 రూపీస్ మన అకౌంట్లో పడుతున్నాయి. అంటే ఇక్కడికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. హైక్ మన ఆశ మస్తు పెరుగుతుంది, మనకు మొత్తం పైకి వెళ్ళిపోతుంది. మనకు ఈడ ఎంత టెంప్టింగ్ ప్రాసెస్ అంటే నేను చాలా అనలైజ్ చేసిన దీన్ని. నేను వీళ్ళ దగ్గర చేయబట్టి నేను దగ్గర ఒక 6 months 1 year అవుతుంది. అంటే 3,000 కాదు నేను సంపాదించింది వీళ్ళ దగ్గర, 3,000 కాదు ఇంకా 10,000 దానికి సంపాదించిన వీళ్ళ దగ్గర. ఇవన్నీ కూడా చిల్లర ఉంటాయి, అవన్నీ చేసి పక్కన పెట్టేసినవి. ఇంకా 1000 కూడా వస్తాయన్న నమ్మకం ఉండదు ఒక్కోసారి. అంటే వీళ్ళు ఎట్లాంటి లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నారో మనం బాగా అబ్జర్వ్ చేయాలి, ఫస్ట్ చేస్తేనే ఇదంతా అర్థమవుతుంది. డైరెక్ట్గా మీరు నేను చెప్పినా అని కూడా 1000 రూపీస్ పెట్టకండి, అది కూడా. ఎందుకంటే కొంచెం అబ్జర్వ్ చేయండి, ఇది అంటే వాళ్ళు ఎట్లా పంపిస్తున్నారు, వాళ్ళు ఏ అకౌంట్ల నుంచి పంపిస్తున్నారు. మీకు రెండు సార్లు పంపిస్తారు కదా. ఫస్ట్ ఇండ్లకు కాంప్లిమెంటరీ ఒకటి పంపిస్తారు, తర్వాత ప్రీపెయిడ్ టాస్క్ వట్టిగా టాస్కులు చేసినందుకు ఒకటి పంపిస్తారు, తర్వాత ప్రీపెయిడ్ టాస్క్. ఇవి రెండు అయిపోయిన తర్వాతనే ప్రీపెయిడ్ టాస్క్లకు. అయితే ఆ 2 సార్లు పంపించింది ఏ అకౌంట్ నుంచో మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్. ఓకే, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు జాబ్స్లో ఇన్వెస్ట్మెంట్ ఉండదు, బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది.
జాబ్లో ఇన్వెస్ట్మెంట్ చేయమంటే అది 100% ఫ్రాడ్. అది బాగా గుర్తుపెట్టుకోండి. 100 కాదు, ఇంకా మీరు ఎక్కడికన్నా పోండి, ఇది ఇక జెన్యూన్లీ ఫ్రాడ్ అన్నట్టు. సో మనం వర్క్ చేస్తే పైసలు వస్తాయి. బిజినెస్ లో అంటే ఇన్వెస్ట్మెంట్ పెడతాం, ప్రోడక్ట్ చేస్తాం, సేల్ చేస్తాం. అది గుర్తు పెట్టుకోండి. జనరల్ నార్మల్ లాజిక్ అది, అంతే. ఇక పెద్ద ఏం లేదన్నా, ఏముండదు సీక్రెట్స్. అసలు మా డబ్బులు ఊరికనే రావు, చాలా కష్టపడాలి. చాలా కష్టపడితేనే వస్తాయి. ఊరికి వచ్చినాయి అంతే, ఊరికనే వెళ్ళిపోతాయి. ఎంత ఈజీగా వచ్చినాయి, ఈజీగా డబ్బులు వస్తాయి కదా, అవి ఇంకా 10 రూపాయలు ఇంకా ఎక్కువనే తీసుకువెళ్తాయి. 100 రూపీస్ 10 రూపాయలు వచ్చినాయి, 1000 రూపాయలు తీసుకోపోతాయి. మనం కష్టపడకుండా చేసిన డబ్బు అయితే మన దగ్గర ఉండదు, దాంతో పాటు ఇంకిన్ని తీసుకొని పోతుంది. అది గుర్తుపెట్టుకో. అండ్ ఇంకా ఇప్పుడు నార్మల్గా మనం డబ్బులు తీసుకోవాలి, మీరు గుణపాఠం చెప్పాలి, మేము ఏదో వీడియో చేస్తున్నాం, కానీ లాస్ట్ 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టండి అంతే. లాస్ట్ 1000 అంతే. మనకు వచ్చే పైసలు ఫ్రీగా వస్తలే, మనం కూడా కష్టపడితేనే పైసలు వస్తున్నాయి. సో 1000 అంటే మళ్ళీ మనం ఎర్న్ చేసుకోవచ్చు. 1000కి ఓకే, ఇంకొక 2 days ఇప్పుడు ఈ రోజు మనం లాస్ అయ్యాం అనుకోండి, దానికి ఇదే రోజు లాస్ట్ నైట్ ఓవర్ 2 మొత్తం చేసి మనం వర్క్ చేస్తే మనకు వస్తాయి ఆ డబ్బులు. బట్ ఆ 1000కి ఒక 3 zeros యాడ్ చేస్తే ఆ అమౌంట్ని మనం తెచ్చుకోలేము. ఆ డిప్రెషన్ వల్ల వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, ఇంకా అది చాలా లాస్, ఇక చెప్పలేని లాసు. సో లాస్ట్ 1000తో చేసేయండి అంతే. ఇంకా నేను ఆ 1000 కూడా పెట్టడానికి రీజన్ ఉంది. ఎందుకు పెట్టినా అంటే, నేను అందులో 1000 వచ్చే వరకు నేను వెయిట్ చేసిన తెలుసా. డైరెక్ట్ నేను ఇలా 200 రూపీస్ వచ్చినాయి, 300 రూపీస్ వచ్చినాయి అని డైరెక్ట్ నేను పెట్టలేదు. అందులో 1000 రూపీస్ వచ్చిన తర్వాత సరే చలో ఇక ఫస్ట్ విత్డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొక బకరా దొరికాడు, బకరా ఫ్రాడ్. మళ్ళీ ఇదే సేమ్ గేమ్, సేమ్ ప్యాటర్న్. ఏ ఫ్రాడ్ వచ్చినా కానీ సేమ్ ప్యాటర్న్ ప్లే చేస్తారు. చూసిన సేమ్ ఉంది కదా, సరే చలో 1000 పెట్టేద్దామని పెట్టేసిన. 1550 వచ్చినాయి. నెక్స్ట్ ప్రిపేర్ టాస్క్ ఏమన్నారు, చేయలేదు, ఇక ఆపేసిన. ఎందుకంటే చెప్తా, అప్పుడు చందు నాకు చెప్పిండు 1000 పెట్టినా 1550 వచ్చినాయి కదా, అంటే మన అమౌంట్ 550, దానికంటే నార్మల్ టాస్క్ వేసినప్పుడు 200 వచ్చినాయి, అంటే టోటల్ 750 వచ్చినాయి. సో 3000 పెడితే మళ్ళీ 3000 పెడితే ఇంకే ఎంతో అమౌంట్ వస్తుందని చెప్పిండు. సో మేము ఎలా క్యాల్కులేట్ చేసుకున్నామంటే, ఫస్ట్ మేము పెట్టిన దానికి మా అమౌంట్కి 700 వచ్చినాయి, 750. నెక్స్ట్ మేము పెట్టబోయే దానికి 600 వస్తాయి. అంటే ఫస్ట్ వచ్చినవి పోతాయి, మన దగ్గర ఉన్న అమౌంట్ మన దగ్గరనే ఉంటాయి, బట్ 600 ఎక్స్ట్రా వస్తాయి. ఇక్కడ అమౌంట్ పెరిగితే మనకు వచ్చే ప్రాఫిట్ తగ్గుతుంది. అప్పుడు మీరు అబ్జర్వ్ చేయాలి ఖచ్చితంగా. సో 750 మనకి ఎక్కువ, ఓకే చాలు, మనకి ఇంకా బాగా అత్యాశ అవసరం లేదు. నువ్వు 2 hours వేసిన దానికి 2 hours చార్జ్ చేసినా, ఫోన్ చూసినా, అదే మన కష్టం కూడా ఉంది కొంచెం. ఆ 2 hours-కి 750 వచ్చినాయి, అక్కడికి ఆపుయా చాలంటే అవి క్లోజ్ చేసిండు. సో ఇది మీరు అబ్జర్వ్ చేయాల్సిన మెయిన్ థింగ్. ఇక్కడ ఆలోచన విధానం కూడా ఉంటుంది. ఎందుకంటే మనం అత్యాశకు పోతే ఏదైనా జరగచ్చు. రీసెంట్గా నేను ఈ వీడియో చేయడానికి ఒక రీజన్ ఉంది. ఎందుకు అంటే, రీసెంట్గా ఒక ఛానల్, వాళ్ళు కూడా యూట్యూబర్సే పాపం, నేను ఇక్కడ వాళ్ళని అడగలేదు, అందుకే నేను మెన్షన్ చేయట్లేదు పేరెవరో. వాళ్ళ వీడియో నేను మొన్న చూసినప్పుడు నాకు బాగా బాధ అనిపించింది. అసలు నాకైతే నిద్రనే పట్టలేదు. అసలు 10 lakhs పోగొట్టుకున్నారు వాళ్ళు యూట్యూబర్స్ పాపం. నేను ఒకవేళ అసలు వాళ్ళు ఇట్లనే పాపం చేసిండ్రు, సేమ్ చేసి 10,000 వాళ్ళకి బాగా 9,000 ఫస్ట్ వాళ్ళకి బాగా అవసరం ఉంది అని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేశారు. అయితే 10,000 పెడితే వాళ్ళకి 10,000 ఇవ్వకుండా మళ్ళీ 20,000 పెట్టమన్నారు. మళ్ళీ తర్వాత 65,000 అన్నారు, 1 lakh అన్నారు, 2 lakhs అన్నారు. అట్లా మొత్తం 10 lakhs అయినాయి వాళ్ళ అమౌంట్. ఇప్పుడు వాళ్ళ అమౌంట్ రాలేదు. మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ అమౌంట్ రాలేదు. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు, సైబర్ క్రైమ్ అన్ని అవుతున్నాయి అన్ని. కానీ అక్కడ డైరెక్ట్ గా కూడా చెప్పిరట, మీ లెక్క ఒక 60 members లైన్ లో ఉంటారు, డైలీ మా దగ్గరకు వస్తారు, ఇలా డబ్బులు పోగొట్టుకున్నామని, మనీ వచ్చే ఛాన్స్ లేదని 100% అని చెప్పేశారట. సైబర్ క్రైమ్ లో మీ ముందు కూడా
మీలాగానే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు మీ వెనుక చూడండి, మీ వెనుక వాళ్ళు కూడా అదే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు, మీ వెనుక మాట్లాడండి అని అంటే వాళ్ళు మాట్లాడితే సేమ్ అట్లనే జరిగిందట, వాళ్ళకు కూడా నిజమే అని వాళ్ళు కూడా అన్నారు. వాళ్ళు నిజంగా మస్తు డిప్రెషన్కి గురయ్యారు. ఇప్పుడు ఇది చేయంగా కూడా వాళ్ళు ఒక 3 days లో వాళ్ళ లాస్ అయిన రోజే ఒక వీడియో చేసి పెట్టిరు. అదే రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, ఈ ఒక స్టార్టింగ్ అయిన 1 week లో చేస్తున్నారు కాబట్టి ఫర్దర్ గా వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటే ఉండొచ్చట, లేకపోతే లేకపోవచ్చట. అదే షూర్ అయితే లేదు. కానీ నేను ఒకవేళ వాళ్ళు కూడా చూస్తుంటే వీడియో, మీరు ఫైట్ చేయడం మాత్రం ఆపొద్దు, మేము కూడా సపోర్ట్ ఇస్తాం మేము ఖచ్చితంగా. కానీ నాకు అనిపించింది వీళ్ళకు ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలి, వాళ్ళని పట్టుకోవాలి. అసలు వాళ్ళని పట్టుకొని ఎంతమందిని రోడ్డు మీద పడేస్తున్నారు వీళ్ళు, ఎంతమందితో ఆడుకుంటున్నారు. అందరి మెంటాలిటీలు సేమ్ ఉండవు. ఇప్పుడు మనం కొన్నిట్లో ఓకే మనకి జాలి అమౌంట్ అని అనుకుంటాం కదా, బట్ కొంతమందికి చాలా టెంప్ట్ అవుతారు, ఎక్కువ టెంప్ట్ అయిపోయి ఆశ ఎక్కువ అయిపోయి లోన్ కూడా తెచ్చి అందులో పెట్టే సిచ్యువేషన్స్ కూడా వస్తాయి వాళ్ళకు. అవసరం అది 1 dayలో ఒకటే 1 dayలో మన దగ్గర ఉండే డబ్బులు, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో అడ్జస్ట్మెంట్లే ఉంటాయి, మొత్తం అడ్జస్ట్మెంట్, టోటల్ ఫ్యామిలీ అడ్జస్ట్మెంట్. ఇప్పుడు వచ్చిన మంత్లీ ఇన్కమ్ ఆ మంత్ కి సరిపోతుంది అంతే, ఇంకా ఎక్స్ట్రా అంటే ఉండదు ఇక. సో అలాంటిది మనం ఇంట్లోనే సరిపోకుండా ఒక బడ్జెట్ వస్తుంది అని అన్న ఆశతోని లోన్ తీసుకొచ్చి కూడా పెట్టేంత అప్పుడు సత్తా వస్తుంది. కానీ ఇప్పుడు ఈ చెక్ చేసే సత్తా ఉండదు, అది జెన్యునా లేకపోతే ఫేకా అది ఉండదు. సో నేను వాళ్ళైతే ఏమంటలేను, బట్ ఇంత ఆశ ఇప్పుడు ఒకటే రోజులో 10 lakhs పోట్టుకున్నంటే మీరు కొన్ని ఇన్వెస్ట్ చేస్తేనే కదా పోయింది. అది ఆ టైంలో నెగ్లిజెన్స్ ఉండదు. ఇక్కడ నీకు అర్థం కాదు, నేను చెప్తా. కొంచెం నాకు ఈ సైకాలజీ కొంచెం ఐడియా ఉంది నాకు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, నేను అసలు విషయం చెప్పడం మర్చిపోయాను, అసలు ఇదే అసలు గేమ్. ఇప్పుడు ఒక గ్రూప్లో పడేస్తారు కదా వీళ్ళంతా, ఆ గ్రూప్లో 100 members, 200 members, 30 members. 30 members నుంచే స్టార్ట్ అవుతుంది, 30 నుంచి 100 అవుతుంది, 200 అవుతుంది, 1000 కూడా అవుతుంది. 1000 members కూడా ఉంటారు ఒక్కో గ్రూప్లో. ఆ 1000 members మీతో కొంతమంది ఇంటరాక్ట్ అవుతారు, ఫ్రెండ్గా అవుతారు, కొంతమంది డైలీ చార్జ్ చేస్తారు, గుడ్ మార్నింగ్ అని గుడ్ ఈవినింగ్ అని ఏదో ఒకటి తొక్క తోలు అన్నీ చేస్తూ ఉంటారు. నేను ఇంత సంపాదించుకున్నా, నాకు ఇంత వచ్చినాయి, నేను ఇంత పెట్టినా, మస్తు వచ్చినాయి, మస్తు వస్తున్నాయి అని అంటారు. అదంతా ఫేక్. అవన్నీ చేసేది ఒక్కడే. అలా 1000 members ఉండేది కూడా 1000 ఎవరు ఉండరు అసలు. ఆ 1000 క్రియేట్ చేసేది కూడా వాడే ఉంటాడు, ఒక్కనే అకౌంటే ఉంటుంది. లేకపోతే ఒక 4 ఉంటారు, వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఒక 4 ఉంటారు, వాళ్ళే చేస్తారు, వాళ్ళే మనకు ఫ్రెండ్ అవుతారు, వాళ్ళే మనకు అన్నీ చేస్తారు, వాళ్ళే పెట్టు అంటారు, అన్నీ చేస్తారు, వాళ్ళే ట్రాప్ చేస్తారు అసలు. అట్లా అందులో ఉన్నోళ్ళు ఎవ్వరు రియల్ కాదు, మీరు ఒక్కలే మీ ఒక్కరిని తీసుకొచ్చి ఆ గ్రూప్లో పడేస్తారు. అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు ఒక్కలే. అట్లా చెప్పాలంటే మన ఒక్కళ్ళే వేస్తారు, మనమే బకరా అన్నట్టు అంతే. సో మొత్తానికి జరిగింది ఇది. ఇప్పుడు నాకు ఈ మాత్రం ఏమంటారు ఎక్స్పీరియన్స్ ఎలా వచ్చిందంటే, లింక్స్ ఓపెన్ చేయొద్దన్న విషయం ఎలా తెలిసిందంటే, మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. సో ఆల్రెడీ ఒక 2 times హ్యాక్ అయింది, 3 times. అలా ఛానల్ హ్యాక్ ఇలా అవుతుంది, లింక్స్ ఎందుకు ఓపెన్ చేయొద్దు అన్న విషయం తెలిసింది కాబట్టి మేము కొంచెం అలర్ట్గా ఉన్నాం. సో నేను కూడా అసలు నా జీమెయిల్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎలా ఎవరైనా కొలాబరేషన్ అన్న ప్రమోషన్ అన్న ఫస్ట్ ఎందుకో చెప్తాను, నేను అసలు ఏం ఓపెన్ చేయాలి. ఎందుకంటే మనం ఆగం ఎక్కువ, నాకైతే తొందరగా ఓపెన్ చేసి ఏదో ఒకటి స్పాయిల్ చేసేస్తా అని చెప్పి నేను అస్సలు ఓపెన్ చేయ. ఫస్ట్ ఎందుకో పెడతా, జెన్యునా కాదా చూసి చెప్పు, నువ్వే కాంటాక్ట్ అవ్వని కూడా చెప్తా. సో కొంచెం మనం అవగాహన చేసుకోవాలి, ఏం జరుగుతుంది అసలు. ఎవరో తెలియని వాళ్ళు వచ్చి నీకు నేను ఇంత పైసలు అంటే మనం ఎందుకు నమ్మాలి? అంతే కదా, మనకు తెలిసిన వాళ్ళు మనం పని చేస్తేనే ఒక్కో సిచ్యువేషన్ డబ్బులు వస్తలేవు. అది ఫ్రీగా వస్తుందంటే 100కు 1000% ఆలోచించి ఒక స్టెప్ వేయాలి అంతే. అయితే టెక్నికల్ సపోర్ట్ కూడా నేను ఇస్తాను. యూట్యూబ్ హ్యాక్ అవ్వకుండా ఎట్లా చేయాలి, ఒకవేళ హ్యాక్ అయితే ఎలా మనం ప్రొసీడ్ అవ్వాలి, బ్యాక్ ఎట్లా తెచ్చుకోవాలి, అసలు హ్యాక్ అవ్వకుండానే నేను ఛానల్ని సెటప్ చేస్తాను. అసలు ఎప్పటికీ హ్యాక్ అవ్వదు, అట్లా 100% గ్యారంటీ నేను ఇచ్చేది. ఎందుకంటే నేను
2-3 సార్లు హ్యాక్ అయింది కాబట్టి దాన్ని హ్యాక్ అవ్వకుండా ఎలా చేయాలి అనేది నేను రీసెర్చ్ చేసి నేను స్వయంగా చేసుకున్నా. అందుకే ఛానల్స్ ఇప్పుడు అంత సెక్యూర్గా ఉన్నాయి 5 years నుంచి, ఒక్కసారి కూడా హ్యాక్ అవ్వకుండా. మీరు కూడా ఇలాంటి సెటప్స్ చేసుకోవచ్చు, సెట్టింగ్స్ చేసుకోవచ్చు, నేను చేసి ఇస్తా కావాలంటే. ఓకే, ఇది వీడియో. సో మీకు అలాంటి అంటే యూట్యూబ్ ఛానల్ చాలా మంది క్రియేట్ చేస్తారు, బట్ ఎలా మెయింటైన్ చేయాలో తెలియదు. ఒకవేళ సడన్గా హ్యాక్ అయింది అనుకోండి, వ్యూస్ అవుతాయి 1000 వ్యూస్, 1000 సబ్స్క్రైబర్స్, వాచ్ టైం అన్ని టార్గెట్ కంప్లీట్ అయినాక హ్యాక్ అవుతుంది, అది వదిలేస్తున్నారు చాలా మంది అట్లా. బట్ అట్లా కాకుండా మీకు ఛానల్ని మెయింటైన్ చేసేది కూడా కావాలి అంటే మీరు కాంటాక్ట్ అవ్వండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఐడి ఇస్తాను. సో దాంట్లో కాంటాక్ట్ అయ్యి ప్రమోషన్ అని ఒక ఫస్ట్ చాట్ మెసేజ్ చేయండి, మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. సో టెక్నికల్కి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా, యూట్యూబ్ ఛానల్ ప్రమోషన్ అయినా అది అన్ని చేస్తాం. సో ఇదైతే ఇవాళ వీడియో గైస్. మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఇందులో ఇన్ఫర్మేషన్ ఉంది, నచ్చడం మీకు యూస్ఫుల్ అవుతుంది. మీకు ఇది ఖచ్చితంగా స్ప్రెడ్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్, ఎందుకంటే చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు కాబట్టి ఇన్ఫర్మేషన్ చాలా అవసరం. ఇది మీరు ఖచ్చితంగా మీకు నచ్చకపోయినా ఈ వీడియోని అయితే షేర్ చేయండి, 10 మందికి చెప్పండి. రీచ్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఒక 200 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇది యాక్చువల్గా మేము ఎప్పుడో చేయొచ్చు, కానీ మొన్న చూసిన వీడియో వల్ల నేను బాగా రియాక్ట్ అయినా. ఎందుకంటే అరే ఇంకా అసలు తెలిసిన వాళ్ళే ఇట్లా అవుతున్నారు, మరి తెలియని వాళ్ళు ఇంకెంతమంది అవుతున్నారు. ఛానల్ లేని వాళ్ళకి మనకు తెలియదు కదా, ఛానల్ ఉంది అని తెలుసు కాబట్టి వాళ్ళ గురించి షేర్ చేసుకుంటారు. దగ్గర 8 లక్షలు అట. అంటే మేము మాక్సిమం ఇప్పటి వరకు పార్ట్ టైంలో పోగొట్టుకున్నాం అని ఇంతవరకు ఒక 1 lakh ఎబో గంతే, 1 lakh or 50,000 20,000 అంతే అనుకున్నా. సడన్ గా 8 లక్షలు అంటే అసలు ఆ రోజు మనసున పట్టలేదు. మేము అదే అంటే పోగొట్టుకుంటే మహా అయితే 1 లక్ష రూపాయలు పోగొట్టుకుంటారు కావచ్చు అనుకున్నాం, కానీ 1 లక్ష కాదు, ఇది లక్షలు దాటిపోయింది. 10 lakhs దానికి పోయేసరికి నాకే మనసున పట్టలేదు. అసలు ఎంత కష్టపడుతున్నా సిచ్యువేషన్ లా పిల్లలను చదివించుకుంటే ఫీజులు కట్టుకుంటా, ఫుడ్ కరెక్ట్ గా తినుకుంటా మెయింటైన్ చేస్తుంటే చాలా కష్టం అయిపోయింది. అలాంటిది మనం 10 లక్షలు జమ చేసుడు, 5 లక్షలు జమ చేసే సిచ్యువేషన్ చాలా తక్కువ ఉన్నాయి ఉండొచ్చు. అంటే బ్యాక్గ్రౌండ్ లో ఏం లేని వాళ్ళకైతే చాలా కష్టం. అందుకని లేదు కాబట్టి మాకు తెలుసు మెయింటైన్ చేసుకుంటే ఎక్కువ అయిపోతుంది. ఓకే గైస్, ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. లైక్స్ అయితే 200 ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఖచ్చితంగా ఒక 200 ఇవ్వండి. మరి ఎక్కువ అనుకుంటున్నాను, మీరు ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియో కనుక 200 లైక్స్ వస్తే ఖచ్చితంగా ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఇందులో ఫ్రాడ్ ఎట్లా జరుగుతుంది స్టెప్ బై స్టెప్ మీకు ఇస్తాను. అలాగే టెక్నికల్ కావాలంటే కూడా కింద కామెంట్ లో కమెంట్స్ చేయండి. కమెంట్ చేయడం వల్ల కొంచెం రీచ్ ఉంటుంది, మీకు తక్కువ బడ్జెట్ లో మంచి ఛానల్ సెక్యూర్ గా చేసి సెటప్ చేసి ఇస్తాం. సో ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి కావాలి అనుకుంటే. ఇది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.